ఉత్తరాది రాష్ట్రాలకు ఖచ్చితంగా పక్షపాతం ఉన్నది. అంతెందుకు వాళ్ళ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్న నిధులు ఎంత, తెలంగాణకు వీళ్ళను అడుగుతున్న దానికి కనీసం పౌరుషానికి వచ్చి తెలంగాణకు ఇవ్వాల్సిందని నాయకత్వాన్ని అడగాల్సింది పోయి సమర్థించుకోవడం ఎట్లా అధ్యక్ష? మీకు కూడా ప్రత్యక్షంగా పత్రికల్లో చూస్తా ఉన్నారు, వాస్తవాలు చూస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉండదు కావచ్చు అని ఏం అడుగుతే అది ఇస్తా ఉన్నారు. ఇక్కడ అడుగుతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు అనేక సందర్భాల మంత్రులను కలుస్తా ఉన్నారు. మేము ఎవరి జేబుల నుంచో ఏమని అడుగుతున్నాము. ఉత్తరాదికి వివక్ష తప్పకుండా. ఉత్తరాది ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక రైలు ఇచ్చి మేము బాగా రైలు ఇచ్చినాం అంటే అరే రైలు కాదు, తెలంగాణకి ఇలా తప్పకుండా అవసరం ఉన్నది. తెలంగాణకు అభివృద్ధికి నిధులు కావాల్సిన అవసరం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి అవసరం ఉన్నది. మీరు వాటి గురించి మాట్లాడగలిగితే సంతోషపడతాం. కానీ ఇవాళ తప్పకుండా మీరు ఎక్కడ కంపారిజన్ మొత్తం కిషన్ రెడ్డి గారు ఈరోజు స్టేట్మెంట్ పెట్టి మొత్తం ఇట్లా ఇచ్చినామని చెప్తారు. తీయండి. రాష్ట్రాల లోపల మాకు వచ్చేటువంటి వాటా కాక రాష్ట్రానికి ఏం ప్రత్యేకించి తీసుకొచ్చినారు ఇవాళ? ఈ తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎట్లా తెచ్చుకోగలుగుతుందో తెలంగాణ కొరకు ఏం తెచ్చుకుంటారో ఒక ప్రణాళిక చేయండి. వచ్చే ప్రాజెక్టులకు మీరు చెప్తా ఉన్నారు. నేను చెప్పిన కరీంనగర్ టు మంచిర్యాల దాకా మాకు బస్సు ట్రైన్ రూట్ లేదు. 8 ఏళ్ళ రహదారి మార్చండి. మూసికి పైసలు ఇవ్వండి, తిరుమలానికి పైసలు ఇవ్వండి, తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. వాటి గురించి ఆలోచన ఏమని చెప్పి కోరుతా ఉంటుంటే మళ్ళా రాష్ట్రానికి ఏం జరుగుతులేదు. 42 నుంచి డివాల్యుయేషన్ 52% పెరిగింది. దేశమంతా పెరిగింది, మాకు కూడా పెరిగింది. ఎవరన్నా దయాదక్షిణమా అధ్యక్ష? అందుకు వాటి కొరకు తెలంగాణ నేను వేరే ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయం అనేది ప్రస్ఫుటంగా వివక్షపూరితంగా కనబడుతుంది. పోనీ పక్కన 2 తెలుగు రాష్ట్రాల్లో మిత్రపక్షంగా వాళ్ళకి ఇస్తున్న నిధులకు మనకు కంపారిజన్ షీట్ రేపు పొద్దున ఆన్సర్ షీట్లో మొత్తం తీసుకొచ్చినాం. రేపు పొద్దున ఇస్తాం మొత్తం ఎక్కడెక్కడో